నమస్తే, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో నీరజ న్యూరోకేర్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ పార్కిన్సన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది తలకి గాయం జరిగిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది. తలకి గాయం అనేది చాలా వరకు యాక్సిడెంట్స్ వల్ల కానీ, జారి పడిపోవడం, మెట్ల మించి పడడం, పిట్టగోరు నుంచి పడడం, ఇట్లా ఎన్నో కారణాల వల్ల హెడ్ ఇంజురీ అనేది జరగవచ్చు. మామూలుగా మనకి ఇప్పుడు ఎప్పుడైనా ఇంజురీ అయితే బ్లీడింగ్ అవుతున్నప్పుడు బీపీ డౌన్ అయిపోతుంది. ఇట్లాంటి కారణాల వల్ల వెంటనే ట్రీట్ చేస్తాం అనమాట. అట్లాగే తలకి గాయమైనప్పుడు కూడా కొన్నిసార్లు తల లోపల బ్లీడింగ్ అవ్వచ్చు. మనం బయటకు కనిపించకపోయినా తల లోపల బ్లీడింగ్ అవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు కలగవచ్చు అనమాట. సో మనకి ఎవరికైనా హెడ్ ఇంజురీ అయింది అంటే బయటికి మనకి గాయాలేమీ కనిపించకపోయినా సరే కొన్ని సూచనలు మనకు కనిపించినప్పుడు మనం వెంటనే హాస్పిటల్కి తరలించాలన్నమాట. అవి ఎట్లాంటివి అంటే, ఇప్పుడు పడ్డ తర్వాత ఫిట్స్, మూర్ఛ లాంటివి, చేతులు కాళ్ళు కొట్టుకోవడం, కళ్ళు తేలేయడం, ఇట్లాంటివి ఏమైనా జరిగితే మనం అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇది కాకుండా ఒకవైపు కదలకపోయినా, మాటలో తేడా వచ్చినా, ఎక్కువసేపు మగతలో ఉండి ఎంత లేపినా లేవకపోతే, లేచిన తక్షణమే వెంటనే వాంతులు ఎక్కువ చేసుకుంటున్నారు, ప్లస్ వీటితో పాటు మద్యం తీసుకున్న వాళ్ళు ఏంటి అంటే మగతగా ఉంటారు. చాలాసార్లు వాళ్ళని ఇంటికి తీసుకెళ్తారనమాట. ఎట్లాగో డ్రింక్ చేస్తున్నారు కదా, దానివల్ల లేవట్లేదేమో అని. కాకపోతే డ్రింక్ చేసుకున్న వాళ్ళు దెబ్బ మామూలు దానికన్నా గట్టిగా తగిలింది. ఎందుకంటే వాళ్ళు బాడీని ప్రొటెక్ట్ చేసుకోలేవు. ఆ మత్తులో డైరెక్ట్గా తల తగిలిద్ది అనమాట. సో మనకి మగతగా అనిపిస్తున్నారు ఎక్కువసేపు అంటే డ్రింక్ చేసిన వాళ్ళైనా సరే వెంటనే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట. మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసేది ఏంటి అంటే సిటీ స్కాన్లో తలలో బ్లీడింగ్ ఏమైనా అవుతుందా అనేది మనకి స్కాన్ చేసినప్పుడు వెంటనే పసిగట్టగలం. ఒకవేళ పెద్ద బ్లీడింగ్ ఏదైనా ఉంటే కొంతమందికి గంటల్లో సర్జరీ చేయాల్సిన అవసరం పడిద్ది. చిన్న చిన్న బ్లీడింగ్స్ ఉండే వాళ్ళకి చాలా వరకు దానంతటదే తగ్గిపోతుంది అనమాట. సో మనకి డౌట్ ఉన్నప్పుడు మాత్రం తలకి దెబ్బ తగిలితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. స్కాన్ అనేది ఒకటి తీయించుకోవాలి. దెబ్బ తగిలింది చాలా లైట్గానే ఉంది అనుకుంటే కొంతమందిలో మనం వేరే కాంప్లికేషన్స్ చూస్తాం అనమాట. ఎట్లాంటిదంటే కళ్ళు తిరగడం, వర్టిగో. ఇది ఎందుకు వస్తుంది అంటే తలకి గాయమైనప్పుడు చెవిలోని ఒక పార్ట్ కూడా కొంచెం గాయం అవడం వల్ల ఫ్లూయిడ్ మూమెంట్స్ అనేది కొంచెం అబ్నార్మల్గా అయ్యి ఒక పొజిషన్లో తల వంచంగానే లేకపోతే తల ఎత్తంగానే ఒకవైపుకి తిప్పంగానే అట్లా కళ్ళు తిరగడం అనేది వచ్చింది. ఇది మామూలుగా ఒక 2-3 వారాల్లో దానంతర అదే సెట్ అయిపోతుంది. మరీ విపరీతంగా ఉండే వాళ్ళకి మనం మెడిసిన్స్ కొని పెట్టుకోవాల్సి వచ్చింది. కొంతమందికి గుర్తుండదు ఎట్లా పడ్డాము అనేది. ఎందుకు అంటే మామూలుగా దెబ్బ తగిలినప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు అంతా మర్చిపోతారు. దెబ్బ తగలటానికి ముందు కొన్ని గంటలు, తర్వాత కొన్ని గంటలు అనేది గుర్తుండకపోవచ్చు. ఇది అమ్నీషియా అంటాం. ఇది మనకి చాలా తరచుగానే చూస్తూ ఉంటాం. సో ఇది పెద్ద ఇబ్బంది కాదు. తర్వాత ఫ్యూచర్ జరుగుతున్నాయని గుర్తుంటున్నాయి అంటే మనం వర్రీ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. కొంతమంది వస్తుంటారు, నాకు 6 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం దెబ్బ తగిలింది, ఇప్పుడు తలనొప్పి వస్తుంది అని. అట్లా జరగచ్చా అంటే మామూలుగా తలకి గట్టిగా గాయం ఏదైనా తగిలింటే వెంటనే దాని సూచనలు అనేది చూపించేది. ఎన్నో సంవత్సరాల తర్వాత అది తిరగబెట్టించేద్దా అంటే అది ఏదో కొత్త ప్రాబ్లం అయి ఉండిద్ది, కానీ దీనివల్ల అయి ఉండకపోవచ్చు. సో తలనొప్పి తగిలినప్పుడు, పెద్దది తగిలినప్పుడు మనం వర్రీ అవ్వాలి, కానీ చిన్న చిన్న దెబ్బలు ఎప్పుడు ఫ్యూచర్లో మనకి పెద్దగా ఇబ్బంది పెట్టవు. థ్యాంక్ యూ.